జర్నలిస్టు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు, జేసాప్ నెల్లూరు జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముక్కాల ద్వారకనాథ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల పట్ల, జర్నలిస్టుల పట్ల తనకు ప్రత్యేకమైన ఆసక్తి, అభిమానం ఉందన్నారు. జిల్లాలో జర్నలిస్టులు వృత్తిరీత్యా మానసిక ఒత్తిడికి, శారీరక శ్రమకు గురవుతుంటారన్నారు. వీటిని అధిగమించేందుకు నిత్యం వ్యాయామం, క్రీడలు ఒకటే మార్గమన్నారు. నెల్లూరు జేసాపు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. నెల్లూరులో జరిగే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించేందుకు తమ వంతు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తానని తెలిపారు. జేసాప్ రాష్ట్ర కార్యదర్శి నరేష్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో క్రీడలపై ఆసక్తి ఉన్న క్రీడల్లో పాల్గొనే జర్నలిస్టులందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఏర్పడిన జేసాపు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో కూడా అసోసియేషన్ను ఏర్పాటు చేశామన్నారు. గత 3 ఏళ్లుగా జిల్లా స్థాయి పోటీల నిర్వహణతో పాటు రాష్ట్ర పోటీల్లో కూడా భాగస్వాములయ్యామన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా ముక్కాల ద్వారకనాథ్, గౌరవ సలహాదారుడుగా జిటి మౌంట్ బాటన్ అధ్యక్షులుగా ఎస్ నందకిషోర్, ప్రధాన కార్యదర్శిగా జె సునీల్ కుమార్, కోశాధికారిగా జనార్దన్, ఉపాధ్యక్షులుగా వెంకట్రావు, నిర్వాహక కార్యదర్శిగా పరమేశ్వర్, కార్యదర్శిగా ముజ్జు, సంయుక్త కార్యవర్యులుగా మాలియాద్రి, అభి, సభ్యులుగా ఆరిఫ్, కరీముల్లా, భరత్, హుస్సేన్, మధుకమల్ ఎంపికయ్యారు. నూతన కమిటీ సభ్యుల్ని ఘనంగా సత్కరించి అభినందించారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి శాఖ మనకి ఏదైతే మన జిల్లాకి సంబంధించినటువంటి ఒక క్యాలెండర్ని ఇష్యూ చేస్తుందో అందులో భాగంగా గతంలో లాగా మనం ప్రతి నియోజకవర్గాన్ని నుంచి కూడా జర్నలిస్ట్ సోదరులందరినీ కూడా పిలిచి ఈ క్రీడల్లో భాగస్వాములుగా చేసే విధంగా అయితే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన నెల్లూరు జిల్లా శాఖ ఏ విధంగా అయితే మంచి గుర్తింపు తీసుకొచ్చారో మరి అదేవిధంగా ఇప్పుడు ఏర్పడినటువంటి కమిటీ కూడా కంప్లీట్గా జరగబోతున్నటువంటి జిల్లా స్థాయి జర్నలిస్టుకు సంబంధించినటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన దాంట్లో అన్ని నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి మన జర్నలిస్ట్ సోదరులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ రాష్ట్రానికి ఒక ఆదర్శమైనటువంటి అసోసియేషన్గా మన జిల్లా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా నిరంతరం ప్రజలకు సేవ చేసే క్రమంలో మానసికంగా అలిసిపోయేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే నిస్వార్థంగా అది జర్నలిస్ట్ సోదరులే. జర్నలిస్ట్ సోదరులకి వృత్తి మీద తప్ప శరీరం మీద, శారీరక దృఢత్వం మీద ఎటువంటి ఆలోచన ఉండదు. కానీ ఎక్కువ ఇబ్బందులు పడేది కూడా జర్నలిస్ట్ సోదరులే. కాబట్టి వీరందరూ కూడా గ్రౌండ్కి సమయాన్ని కేటాయిస్తే ఖచ్చితంగా మీరందరూ కూడా హెల్తీగా ఉంటారు అన్న ఒక ఆలోచనతోనే రాష్ట్ర స్థాయిలో ఒక జేసాప్ అనే ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ సోదరులందరినీ కూడా గ్రౌండ్కి పరిచయం చేసే విధానంలో, గ్రౌండ్లో సమయాన్ని కేటాయించే విధానంలో ఈ యొక్క శాఖ ముందుకు నడిచే విధంగా నెల్లూరు జిల్లా శాఖ కూడా అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ అధ్యక్షులుగా శ్రీ ముక్కాల ద్వారకానాథ్ గారిని ఎన్నుకోవటం జరిగింది. గౌరవ సలహాదారుగా మౌంట్ బాటన్ గారిని ఎన్నుకోవటం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లా జేసాప్ ప్రెసిడెంట్గా నందకిషోర్ గారిని ఎన్నుకోవటం జరిగింది. జనరల్ సెక్రటరీగా సునీల్ని ఎన్నుకోవటం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా వెంకట్రావుని ఎన్నుకోవటం జరిగింది. ట్రెజరర్గా జనార్దన్ని ఎన్నుకోవటం జరిగింది. ఆర్గనైజింగ్ సెక్రటరీగా పరమేశ్వర్ని ఎన్నుకోవటం జరిగింది. సెక్రటరీగా ముజ్జుని ఎన్నుకోవటం జరిగింది. జాయింట్ సెక్రటరీగా మాలాద్రిని ఎన్నుకోవటం జరిగింది. ఇంకో జాయింట్ సెక్రటరీగా అబిద్దీన్ గారిని ఎన్నుకోవటం జరిగింది. అదేవిధంగా ఆరిఫ్ గారిని, కరీముల్లా గారిని, భరత్ గారిని, హుస్సేన్ గారిని, మధు గారిని, కమల్ గారిని ఈసీ మెంబర్లుగా ఎన్నుకోవటం జరిగింది. ఈ రోజు నుండి ఈ కమిటీ ముందుకు వచ్చి అన్ని విధాలుగా ఈ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఒక కమిటీ వాళ్ళ వరకే అనేది కాదు. ఈ కమిటీ అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలా, ఏదన్నా ఒకదాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కమిటీ అనేది అవసరం కాబట్టి ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కానీ కమిటీలో లేని వాళ్ళైనా ఎవరైనా దీనికి సూచనలు, సలహాలు ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాం. ప్రతి ఒక్కరు కూడా మేము కమిటీలో లేమే అని అనుకోకుండా అందరం కమిటీ మెంబర్లే, అందరూ ఇదే. వాళ్ళ సూచనలు, సలహాలు కూడా ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం.
కష్టపడే కిషోర్ గారికి, అలాగే మిత్రులందరికీ నమస్కారం. మనకందరికీ అన్నీ తెలుసు, కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో క్రీడాకారులు మన జర్నలిస్టు ఉత్తమ క్రీడాకారులు వారి ఉత్తమ అసోసియేషన్ క్రీడా క్రీడలని మనం చూసాం. ఏదైనా ఒక టోర్నమెంట్ నిర్వహించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ సలహాలు అందరికీ తీసుకుంటాము. మిమ్మల్ని అందరినీ కూడా దాంట్లో భాగస్వాములు చేస్తాం. అందరూ ఓకే అన్న తర్వాతే ఆ కార్యక్రమం ముందుకెళ్తుంది. మీరందరూ కూడా నాయకులే. మాకు ఎవరు ఇక్కడ కూర్చున్న నాయకులు, ఇక్కడ కూర్చున్న సభ్యులు అని ఫీల్ ఎవరు అందరం సమానంగా మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే మన ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకున్నామో నెక్స్ట్ కూడా అదే విధంగా తీసుకొని పోయి ఎవరు ఎట్టి లోటు ఏమీ లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.